హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ రెసిపీ చాలా సింపుల్గా కేక్ ప్రిపేర్ చేసుకుందామండి. చాక్లెట్ కేక్ అండి. దీనిపైన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇవాళ వీడియోలో చూసేద్దామండి. మరి ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ చాక్లెట్ కేక్ మీకు ఇష్టపడితే తప్పకుండా ఓ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి హైజీన్గా బర్త్డే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి జల్లెడ తీసుకోండి. 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకొని, మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ కూడా 1 కప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని షుగర్ పౌడర్ కూడా చక్కగా జల్లించేసేసుకోవాలండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా జల్లించుకుందామండి. మీ దగ్గర బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనోతో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా జల్లి పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి కేక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. పిల్లల బర్త్డేస్కైనా లేదా పార్టీస్కైనా ఇలా ఇంట్లోనే మన చేతులతో మనమే హైజీన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది, హెల్తీగా కూడా చేసుకోవచ్చు కదండి. ముఖ్యంగా క్లీన్నెస్ అనేది ఇంపార్టెంట్ కదండి కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే. ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది స్మెల్ రాకుండా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారిగా పాలు మొత్తం యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేస్తే మరీ లూజ్ అయిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు కాస్త తక్కువ అయింది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి. పిండి సిల్కీగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. అప్పటి వరకు చక్కగా మిక్స్ చేసుకోండి. చూడండి, వీడియోలో ఎంత స్మూత్గా ఉందో ఇలా ఉండాలండి పిండి అనేది. మనం ఏ కేక్ ప్రిపేర్ చేసినా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే బేక్ అయినప్పుడు కరెక్ట్గా బేక్ అవుతుందండి. ట్రేకి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త ట్యాప్ చేసుకోండి. లోపల బబుల్స్ ఉంటే కాస్త పోతాయండి. అప్పుడు కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనకి కేక్ బేక్ అయ్యే లోపుగా పైన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అండి. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు క్రీమ్ ఎంత మోతాదులో కావాలో చూసుకొని ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. మనకి క్రీమ్ అనేది చక్కగా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒక చిన్న ముక్క బటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా. మనం ఏమాత్రం ఆపినా అడుగు మాడిపోతుందండి. కన్సిస్టెన్సీ ఈ తీరులో ఉండాలండి. ఇలా వస్తే మనం స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టి చల్లార పెట్టుకుంటే మరి కాస్త స్టిక్కీగా వస్తుందండి క్రీమ్ అనేది. నేను కేక్ని బేక్ చేసుకోవటానికి ఓవెన్లో పెట్టలేదండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ప్రీ హీట్ చేసుకో ఉండాలండి. ప్యాన్ పైన కేక్ బ్యాటర్ని వంచేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. కాస్త ఫోర్క్తో గుచ్చి చూసామంటే తడి లేకుండా తేమ లేకుండా ఉంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్రీమ్ కూడా అప్లై చేసేసుకొని చక్కగా ఇలా డెకరేషన్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోయింది కదండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి.